అసలు ప్రెజెంట్ ఉన్నటువంటి ఫ్రెషర్స్‌కి ఎందుకు ఆపర్చునిటీస్ రావటం లేదు అనేది చూద్దాం. ఒక 2 ఇయర్స్ బ్యాక్ ప్రతి ఒక్కరు కూడా ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏదైతే మనం సిస్టమ్‌కి ఇస్తామో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఇవ్వటానికి కొన్ని టెక్నాలజీస్ నేర్చుకుంటారు. పైథాన్, సి, సి ప్లస్ ప్లస్, జావా ఇలా డాట్ నెట్ అని ఇలా టెక్నాలజీస్ అనేది చాలామంది నేర్చుకుంటారనమాట. అది అమీర్‌పేట్‌లో అయినా, ఎక్కడికెళ్ళినా కూడా టెక్నాలజీస్ అనేది నేర్పిస్తారు. మనం వాటిని నేర్చుకుంటాం. సో, ఇప్పుడేమైంది అనంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి జనరేటివ్ ఏఐ టూల్స్ అనేవి వచ్చాయి. చాట్‌జీపీటీ గానీ, పర్‌ప్లెక్సిటీ ఇలా కొన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్‌ని క్రియేట్ చేశారు. మనం గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ప్రాంప్ట్‌ని మనం ఎలా ఇవ్వాలో నేర్చుకోవాలి. ఈ ప్రాంప్ట్ ఇంజినీర్ అనేవాళ్ళు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి? ఆ ప్రాంప్ట్ నుంచి ఎలాంటి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి డేటాని అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటారనమాట ప్రాంప్ట్ ఇంజినీర్స్. సో, ఇప్పుడేంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ అనంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫస్ట్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేది చాలా బాగా వచ్చి ఉండాలనమాట. అంటే మనం మిషన్‌ని ట్రైన్ చేయడానికి మనం కొన్ని కొంత డేటాని అనేది ప్రీవియస్ డేటా అనేది మనం కలెక్ట్ చేస్తాం. డేటాని తీసుకొని దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని స్ట్రక్చర్డ్ వేలో మిషన్‌కి ట్రైన్ చేస్తాం. మిషన్‌కి ట్రైన్ చేసేటప్పుడు అల్గారిథమ్స్ ఉంటాయన్నమాట. సో, వీటిని మనం యూజ్ చేసుకొని కొన్ని టూల్స్‌ని యూజ్ చేసుకొని సైకిట్‌లర్న్, టెన్సర్ ఫ్లో ఇలాంటి కొన్ని టూల్స్‌ని యూజ్ చేసుకొని దాన్ని స్ట్రీమ్‌లీట్ అనే అప్లికేషన్స్‌లో డిప్లాయ్ చేసి రియల్ టైమ్‌లో యూజ్ చేసుకుంటున్నాననమాట. సో, ప్రెజెంట్ అందరికీ అర్థం అవ్వాలి అనేది ఏంటంటే, జనరేటివ్ ఏఐ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలో అనేది అర్థం అవ్వాలి ఫస్ట్. మనం ఎప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవాలి. లేదంటే తెలుసుకోవాలని చెప్పి సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోకి వెళ్తారు. మనం నేర్చుకునే దానికి ఒక 50,000, 60,000 ఖర్చయినా మనం నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అంత లోపల కొత్త టెక్నాలజీస్ అనేవి మళ్ళీ వస్తాయి. సో, మనం ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం, ఏంటి? దాన్ని ఎలా మనం ఆహ్, డైజెస్ట్ చేసుకోవాలి, ఎలా మనం యూజ్ చేసుకోవాలి డైలీ రెగ్యులర్ లైఫ్‌లో అనేది ఆలోచించుకోవాలనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటదంటే, మనం ఒక వెజిటబుల్స్‌ని పక్క షాప్ నుంచి తీసుకున్న తర్వాత దాన్ని ఎలా మనం క్లీన్ చేస్తాం? ఎలా మనం దాన్ని కట్ చేస్తాం? ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం? ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దానికి ఆహ్, ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి మనం సరైన విధంగా మనం మన ఫుడ్ కన్జ్యూమ్‌కి యూజ్ చేసుకుంటున్నాం. దాని ద్వారా మనకు ఎనర్జీ వస్తుందని చెప్పి. ఇలానే మనం ఒక డేటాని తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కొన్ని టూల్స్‌ని వాడతాం. టూల్స్‌ని వాడి ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మనం ఒక రిపోర్ట్ లాగా డిస్‌ప్లే చేస్తామనమాట. ఇది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో, ఇంతకంటే మీకు ఇంకా మంచిగా అర్థం అవ్వాలి అంటే యూ కెన్ ఫాలో మై ఛానల్. మనం నెక్స్ట్ కొన్ని వీడియోస్‌లో ప్రాక్టికల్‌గా తెలుసుకుందాం.